హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా అందమైన స్టైలిష్గా కనిపించే ట్రెండింగ్ స్కాలప్ బ్లౌజ్ డిజైన్ చూడబోతున్నాం. ముఖ్యంగా నెక్, స్లీవ్స్ లేదా బ్యాక్లో స్కాలప్ కట్ ఇస్తే బ్లౌజ్కి చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. సింపుల్గా కుట్టించుకున్న డిజైనర్ బ్లౌజ్లా కనిపించడంలో ఈ స్కాలప్ డిజైన్ మెయిన్ ప్రత్యేకత అనమాట. ముందుగా చూడండి, ఇక్కడ మనలో చాలామందికి షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ముఖ్యంగా లేడీస్ అయితే ఒక శారీ కొనుక్కోగానే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఎలా ఉండాలి, నెక్ డిజైన్ ఏంటి, స్లీవ్స్ ఎలా ఉండాలి అని ఆలోచించడం మొదలు పెడతాం. ఒకసారి శారీ నచ్చితే బ్లౌజ్ డిజైన్ కోసం చాలా టైం స్పెండ్ చేస్తాం కదా. నాకు కూడా పర్సనల్లీ ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది, మనం ఎంత సింపుల్గా రెడీ అయినా మనకి నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ, అంటే మనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్ అట్లా వేసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అది వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం వేసుకున్న డ్రెస్లోనే మనకి కాన్ఫిడెన్స్ బయటకు వస్తుంది. అది ఎంత కంఫర్టబుల్గా ఉంటే మనం కూడా అంత కంఫర్టబుల్గా ఉంటాం, అంత కాన్ఫిడెంట్తో ఉంటాం మనం. అయితే ప్రస్తుతం ఈ స్కాలప్ ప్యాటర్న్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా బ్లౌజ్ నెక్, స్లీవ్స్ లేదా బ్యాక్ నెక్ దగ్గర రౌండ్ వేవ్ షేప్ వచ్చే ఈ స్కాలప్ ఫినిషింగ్ వల్ల బ్లౌజ్ నీట్గా అండ్ స్టైలిష్గా కనిపిస్తుంది. సో మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ అనేది వస్తుందన్నమాట. స్కాలప్ డిజైన్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే చాలా హెవీ వర్క్ అవసరం లేకుండానే బ్లౌజ్కి డిజైనర్ లుక్ తీసుకురావచ్చు. మనం సింపుల్ ఫ్యాబ్రిక్ మీద కూడా స్కాలప్ కట్ వర్క్ ఇవ్వడం వల్ల బ్యూటిఫుల్ ఫినిషింగ్ వస్తుంది. కావాలంటే స్కాలప్ ఎడ్జెస్కి పైపింగ్ అని చిన్న చిన్న లేస్తో ఇట్లా బీడ్స్ లేదా చిన్న చిన్న పర్ల్స్ ఇలా అట్రాక్టివ్గా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఇది పట్టు చీరలు, సిల్క్ శారీస్, పార్టీవేర్ శారీస్ మీద అన్నిటి మీద చాలా మంచిగా సెట్ అవుతుంది. ఈ డిజైన్ చాలా రిచ్గా కూడా అనిపిస్తుంది మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కాంట్రాస్ట్ కలర్లో స్కాలప్ బార్డర్ వేస్తే డిజైన్ ఇంకా హైలైట్ అవుతుంది మనకి. అండ్ స్కాలప్ ప్యాటర్న్కి ఒక్క నెక్ లైన్కి పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ నెక్తో పాటు బ్యాక్ నెక్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. స్లీవ్స్ చివర స్కాలప్ డిజైన్ పెట్టినా చాలా క్యూట్గా ఉంటుంది. కొంతమంది స్లీవ్స్కి ఇంకా నెక్ రెండిట్లోనూ స్కాలప్ ప్యాటర్న్ పెట్టి కంప్లీట్ లుక్ తీసుకొస్తున్నారు. మీకు నేను వీడియోలో అందుకనే డిఫరెంట్ మ్యాచింగ్స్ ఉన్న డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా స్టిచ్ చేయించుకుంటే ఎలా బాగుంటుంది ఏంటి అనేది మీకు ఎందుకే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ అన్నీ కూడా. మెయిన్ ఏంటంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు మీ శారీస్ మ్యాచింగ్ స్కాలప్ సైజ్, డెప్త్, ఫినిషింగ్ డిసైడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిజైన్లో చాలా డీప్గా కాకుండా మీకు కంఫర్టబుల్గా ఉండేలా డిజైన్ చేయించుకుంటే రోజంతా చాలా ఈజీగా ఉంటుంది. మనకి చాలా ఈజీగా కూడా క్యారీ చేయగలుగుతాము. ఈరోజు చూపించిన డిజైన్స్లో మీకు ఏ స్కాలప్ ప్యాటర్న్ ఎక్కువగా నచ్చింది, నెక్ డిజైన్, స్లీవ్స్ డిజైన్ లేదా బ్లాక్ డిజైన్, కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్, శారీ స్టైలింగ్ ఐడియా కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు వచ్చితే లైక్ చేసి మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇదేంటంటే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది, ఇంకా కొంతమంది కూడా చూసి వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేయించుకుంటారు కదా ఫ్రెండ్స్. తప్పకుండా అయితే షేర్ చేయండి.